హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో క్యాలెండర్కి సంబంధించినటువంటి రిమైనింగ్ మోడల్ చూద్దాం. ఇందులో ఒకటి ఇంపార్టెంట్ మోడల్, దాని గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ 9 చూడండి. ఇఫ్ 22nd జూలై 2013 ఈజ్ సండే అయితే దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ 22nd జూలై ఆఫ్ 2014. 2013 జూలై 22nd రోజు సండే అయితే ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇయర్ అదే డేట్ రోజు ఏ డే అవుతుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇయర్ ఎగ్జాక్ట్లీ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 1 ఇయర్ ఉన్నది. 1 ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. ఇక్కడ ఇంకొకటి ఏం గుర్తుపెట్టాలంటే ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చూడాలి. నాన్ లీప్ ఇయర్ అయితే 1 ఆడ్ డేని యాడ్ చేయాలి. ఒకవేళ లీప్ ఇయర్ అయితే 2 ఆడ్ డేస్ని తీసుకోవాలి. ఇది నార్మల్ ఇయర్లే కాబట్టి 1 ఆడ్ డేని యాడ్ చేయాలి. సో సండే ప్లస్ 1 అంటే ఏంటి వస్తే మనకి మండే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 4th Feb 2035 ఈజ్ మండే అయితే 4th Feb 2045 విచ్ డే? సో ఇప్పుడు చూడండి 2035 నుండి 45 అంటే ఎగ్జాక్ట్లీ ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. మామూలుగా మనం చేసినప్పుడు 10 ఇయర్స్లో 4 2 8 అని చేసి 2 లీప్ ఇయర్స్ ఉంటాయని చేస్తాం. కానీ అట్లా కౌంట్ చేయొద్దు ఇక్కడ, ఎందుకంటే మొదటి 10 ఇయర్స్ తీసుకున్నప్పుడు 2 లీప్ ఇయర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫస్ట్ 10 ఇయర్స్ కాదు కదా, 2035 నుండి తీసుకున్నాం కాబట్టి 2036 లీప్ ఇయర్ అవుతుంది. 2040 44 మొత్తం 3 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 3 లీప్ ఇయర్స్కి మనం ఆడ్ డేస్ని కౌంట్ చేయాలి. మొత్తం 10 ఇయర్స్ అంటే ఆబ్వియస్గా ఒక్కొక్క ఇయర్కి ఒకటి వేసుకున్న 10. ఈ 3 లీప్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇంకొక 3 ఆడ్ డేస్ ఎక్స్ట్రా తీసుకుంటే 13. ఈ 30ని 7తో డివైడ్ చేసినప్పుడు 7 1 7 అంటే 6. సో 6 ఆడ్ డేస్ ఉంటాయి. సో మండే నుండి +6 వెళ్ళినా ఒకటే, -1 వచ్చినా ఒకటే. సో ఆన్సర్ ఏంటి? సండే. ఓకేనా. ఇంకొక క్వశ్చన్ చూడండి, అర్థమవుతుంది. ఇఫ్ January 26, 2012 ఈజ్ వెడ్నెస్డే దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ Jan 26, 2021? సో ఫస్ట్ ఏం కన్సిడర్ చేయాలి? 12 నుండి 21 వరకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో 9 ఇయర్స్ ఉన్నాయి. సో 12 అనేది లీప్ ఇయర్ కదా, లీప్ ఇయర్. ఎందుకంటే ఫెబ్ ఇంకా మనం కౌంట్ చేయాలి. ఫెబ్లోనే 29 డేస్ వస్తాయి కాబట్టి కౌంట్ చేసుకోవాలి. 12 16 20 3 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి +3 యాడ్ చేసుకోవాలి. 12 7 1 7 సో 5 అంటే ఆడ్ డేస్ +5 +5 అని వెళ్ళొచ్చు, -2 అన్న. సో వెనస్డే నుండి 2 డేస్ బ్యాక్ వచ్చేస్తే మండే ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 25th March 2012 ఈజ్ థర్స్డే అయితే 2025 సేమ్ 25th March 2025లో ఏ డే అవుతుంది క్యాల్కులేట్ చేయండి. సో ఏం చేయాలి? 12 to 25 అంటే 13 ఇయర్స్. 25 నుండి 12 తీసేయండి, 13 వస్తుంది. ఇప్పుడు 2012 లీప్ ఇయర్ కదా, కౌంట్ చేస్తే అనొద్దు. ఎందుకంటే 2012లో ఫెబ్ అనేది ఆల్రెడీ అయిపోయింది. మనం ఎక్కడి నుండి కౌంట్ చేస్తున్నాం? March 25th నుండి. సో ఈ 12ని కన్సిడర్ చేయకుండా 12 తర్వాత 4 ఇయర్స్ అంటే 16 20 24 ఈ 3 ఇయర్స్ని తీసుకోవాలి సార్. +3 13 + 3 అంటే 16. సో 7 2 14 అంటే 2 ఆన్ డేస్. +2 వెళ్ళాలి. థర్స్డే +2 అంటే సాటర్డే. ఓకేనా. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తా, మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా. చూడండి. ఇఫ్ January 22nd 2013 ఈజ్ మండే సో వాట్ ఈస్ ద డే ఆన్ Jan 22nd 2024? ఇది ఒక క్వశ్చన్. ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ Feb 14th 1984 ఈజ్ సాటర్డే దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ Feb 14th 2004? సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ March 13th 2023 ఈజ్ సండే దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ March 13th 2005? బ్యాక్ వెళ్ళినప్పుడు. సో ఈ బ్యాక్ వెళ్ళినప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తా, ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. లేదంటే ఈ క్వశ్చన్ మీరు చేయండి, నెక్స్ట్ ఇటువంటి సిమిలర్ ప్రాబ్లం చెప్తా. చూడండి.
క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 15th August 2044 ఈజ్ మండే, ఓకేనా, దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ 15th August 2024? ఇది కూడా 15th August. 15th August 2044 అనేది మండే అయితే కనుక 15th August 2024లో ఏ డే అవుతుంది అంటే ఏ వారం అవుతుంది? సో ఫస్ట్ ఏం చేయాలి, బ్యాక్కి వెళ్ళాలి. సో 2044 నుండి 2024కి ఇయర్స్ కౌంట్ చేస్తే 20 years. మళ్ళీ 2024 ఆగస్టు నుండి వచ్చింది కాబట్టి ఇందులో మనకి ఫెబ్ అనేది కౌంట్ కాదు కదా, సో దీన్ని కన్సిడర్ చేయొద్దు. 2024 కాకుండా 2024 తర్వాత మళ్ళీ 28, 32, 36, 40, 44ని కూడా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఇందులో ఫెబ్ అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి. సో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5. సో 20 + 5 అంటే 25. 25 చేస్తే 7 3s are 21. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 4. ఇప్పటి వరకు ఏం వెళ్ళినాం, మన ఇచ్చిన ఇయర్ కన్నా నెక్స్ట్ తర్వాత వచ్చే ఇయర్స్ వచ్చినాయి కాబట్టి +4 వెళ్ళినాం. ఇప్పుడు అంటే ఫ్యూచర్ ఇయర్ ఇచ్చేసి ప్రీవియస్ ఇయర్ అంటే బ్యాక్ వచ్చి అడుగుతున్నాడు కాబట్టి ప్లస్ వెళ్ళాల్సింది కాస్త మైనస్ వెళ్తే సరిపోతుంది. సో +4కి బదులు మనం -4 వెళ్ళాలి. ఇక్కడ మనకి ఇచ్చిన డే ఏంటి? మండే. సో మండే నుండి బ్యాక్ టు 4 లేదంటే +3 అంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. సో ఆన్సర్ ఈస్ థర్స్డే. ఓకేనా? సేమ్ దీనిలాగే ఈ క్వశ్చన్ కూడా చేయండి. ఏంటి? ఇఫ్ March 13th 2023 సండే అయితే 2005లో March 13th అనేది ఏ డే? ఓకేనా? చేసి కింద కమెంట్ అయితే చేయండి ఆన్సర్స్. నేను ఆన్సర్స్ మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.